అరే శ్రీనివాస్ గా మీ ఇంట్లో ఫస్ట్ చూసుకోరా, మీ అమ్మ నాన్నని చూడరా, మీ ఇల్లు చూడరా. చిన్నప్పుడే చచ్చిపోయింది అంటున్నావా? వస్తే వరుసని ఇంటినే చక్కగా కట్టుకోలేకపోయాడు, పేరెంట్స్ నే చక్కగా పోషించలేకపోయినాడు, నిన్నెలా పోషిస్తాడే? నువ్వేలా నమ్మి చచ్చావే? అఘోరి మాత చిచి అలియా శ్రీనివాస్ యాదవ్ ఆ వాళ్ళ ఊరు అయితే వచ్చేసినాం. వాళ్ళ ఊరు కృష్ణపల్లి, మండలం వచ్చి నెన్నెల్, డిస్టిక్ వచ్చి మంచిర్యాల. వాడు పుట్టింది పెరిగింది ఇదే ఊర్లో. ఆంట చేసుకున్నా తిన్నా, నేను నీళ్లు రించుకున్నా, పనికి పోతా అన్న నా పని. బుయ్యారం అంటే ఇప్పుడు అడవిలో నడిచెళ్ళాలి. ఈ అడవిలో నుంచి వచ్చింది. ఇప్పుడు నాకు దారి తెలియక తప్పి వచ్చిన దారి. అట్లా ఎందుకు వచ్చింది? నాకు దారి తెలియదు కదా, నేను అడుక్కొని వచ్చినాను అక్కడ నుంచి మీతో మాట్లాడదామని. అడవిలో దారి తప్పిపోతే అరగంట అయిపోతే ఎవరో ఒక అన్న వేరే అన్న ఇటు నుంచి దారి ఉందా మళ్ళీ? నేను ఇప్పుడు అడవిలో నుంచి వచ్చాను. అడవిలో సందులు దారులు ఉన్నాయి, అటు నుంచి వచ్చాను. అట్లనే మా బిడ్డ ఇంటికి వాళ్ళు ఇల్లు కడతాను. నేను ఆంట చేసుకున్నా తిన్నా, నేను నీళ్లు రించుకున్నా, పనికి పోతా అన్న నా పని. కొడుకు లేడు, మాకు లేడు, చచ్చిపోయింది అన్నాడు. చిన్నప్పుడే చచ్చిపోయింది. చిన్నప్పుడే చచ్చిపోండి అంటున్నావా? మొన్న ఎవరి దగ్గర చెప్పావు నా కొడుకు తప్పు కాదు, మంచోడు, అఘోరి అయ్యాడు, దేవుడి దగ్గర, ఇప్పుడు చచ్చిపోండి అంటున్నావు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ని. వెల్కమ్ టు ఛానల్ వ్లాగ్స్. ఈరోజు అయితే మనం ఎక్కడికి వచ్చామంటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, అసలు యూట్యూబ్లో ప్రతిరోజు ప్రతి సెకండ్ ట్రెండ్ అయ్యే 420 ఎదవ. ఈ ఊరు చూస్తే చాలా పురాతన కాలం, చాలా అసలు ఎక్కడ సిటీకి చాలా దూరంలో ఉంది, మాలుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడ సిగ్నల్స్ కూడా లేవు, చుట్టూ అడవి, కానీ చెప్పాలంటే రోడ్డు కూడా లేదు. అలాంటి స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు వాడు ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో తిరుగుతున్నాడు. మీరు చూస్తే కనిపిస్తుంది చూడండి, ఈ దూరాన్ని కనిపిస్తుంది కదా, ఎదురుగా కనిపిస్తున్నదే వాళ్ళ ఇల్లు. ఈ ఊర్లో వాళ్ళ ఇల్లు, అసలు వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. ఆ ఇంట్లో ఒక ద్వారబంధము లేదు, ఒక తలుపు లేదు, చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ కూడా లేదు, అంత కష్టంగా ఉంది. ఒక కూలర్ ఉంది అంతే, ఒక కూలర్ కి డైరెక్ట్ గా ఫ్లగ్లు తెచ్చి ఎలక్ట్రిసిటీ ఇచ్చారు. అలాంటి ఇంట్లో ఉంటున్నారు. కానీ వాడు ఏదేదో పెద్ద పెద్ద ఫోన్స్, పెద్ద పెద్ద కార్లు, నేను అఘోరిని దైవము అని తిరుగుతున్నాడు. వాళ్ళ ఇంటితో మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళ ఇంట్లో కెమెరా ముందుకు రావట్లేదు. నేను చెప్పను, మాట్లాడిన వాళ్ళ అమ్మగారు చెప్పారు, చాలా మాట్లాడడానికి అయితే ప్రయత్నించాను. వాళ్ళ అమ్మగారు అయితే కెమెరా ముందుకు రాలేదు. వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు ఏమంటే, నాకు కొడుకు నాకు సంబంధమే లేదు, వాడు నాకు పుట్టలేదు, వాడు నాకు చచ్చిపోయాడు, వాడు అవసరమే లేదు, వాడు పెద్ద ఎదవ అని టైప్ లో మాట్లాడుతున్నారు. మరి ఎందుకు లేని వాళ్ళ అమ్మగారితో కూడా ఇబ్బంది పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ఈ టైంలో వాళ్ళతో మాట్లాడి కెమెరా ముందు మాట్లాడండి అని చెప్పి మాట్లాడడం సమంజసం కాదని చెప్పి వాళ్ళతో మాట్లాడలేదు. నేను వాళ్ళ దగ్గర విని, వాళ్ళతో పాటు వాళ్ళ గ్రామస్తులను కూడా అడిగాను, వాడి కోసం తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళు చెప్పింది నేనైతే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను, నీకేంటి అవసరం అని అంటే, అసలు వాడి కోసం నిజాలు తెలియాలి కదా, అసలు ఎవడు వాడు ఏంటి అని తెలుసుకోవడానికి అయితే నేను హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. చాలా కష్టపడి అయితే వచ్చాను. అసలు ఈ ఊరికి సిగ్నల్స్ కూడా, అంటే నెట్ ఎలా అని కూడా తెలియదు, రాస్తా కూడా లేదు. మీకు ఆ దారి కూడా చూపిస్తాను. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటది కదా, రాత్రి చీకటి మొత్తం రోడ్లంతా గుంతలు రాళ్ళు అని చెప్పి, అట్లా ఉంది. అసలు లిటరలీ 3 కిలోమీటర్ల అడవిలో వచ్చానంటే దారి కూడా లేదు. ఆ దారి అంతా నా వీడియోలో చూపిస్తాను చూడండి, ఆ ఊరు ఎలా ఉంది ఏంటి అని అయితే. ఇదైతే ఇప్పుడు నేను ఉంటున్నది వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక హాస్టల్ ఉంది. వాడు ఇక్కడనే చదువుకున్నాడు. ఈ చిన్న స్కూల్లో, ఈ చిన్న హాస్టల్లో చదువుకొని వాడికి అంత పెద్ద మైండ్ వచ్చింది. అఘోరిగా యాక్ట్ చేయడం, ఇట్లా నాకు విద్యలు ఉన్నాయి, లేకపోతే అది ఇది అని చెప్పడం, ఇద్దరిని పెళ్లి చేసుకోవడం, అంత యాక్ట్, ఒక స్టేట్ నే ఒక సెలబ్రిటీ అయిపోయాడు ఆయన. అసలు ఎలా అయ్యాడో తెలియట్లేదు. ఇక్కడ ఈ మారుమూల గ్రామంలో సరిగ్గా సిగ్నల్ వ్యవస్థ లేని, రోడ్లు లేని గ్రామంలో నుండి వచ్చి వాడు ఎంత తెలివిగా బుర్ర ఉపయోగించాడంటే అంత తెలివిగా బుర్ర ఉపయోగించాడు. అసలు నిజంగానే చెప్పాడు అఘోరి కాదు, అసలు అఘోరి అసలు అవకాశమే లేదు. వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు కదా. అసలు మ్యాటర్ ఏంటంటే, వాళ్ళ అమ్మగారు చెప్పారు, యాక్చువల్లీ ఆయనకు ఒక డిసీజ్ ఉంది. అందరూ చెప్పినట్లుగానే అబ్బాయిలకు ఉండే 2 ఉంటాయి కదా, ఆ 2లో ఒకటి పోయింది, డిసీజ్ వచ్చింది. అది పోయేసరికి హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకుంటే ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి ఒకటి తీసేశారు. ఒకటి తీయగానే ఏం జరిగిందంటే, రెండోది కాపాడుకోలేకపోయాడు. అంటే మళ్ళీ సేమ్ అడ్డమైన గడ్డి తిని చెత్త అంతా చేసుకుని రెండోది కూడా ఇన్ఫెక్షన్ తెచ్చుకున్నాడు. ఇన్ఫెక్షన్ తెచ్చుకుని మెయిన్ దానికే ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అది తీయకపోతే ఇంకా కష్టం అవుతుంది, ప్రాణం పోయే పరిస్థితి ఉందని చెప్పి డాక్టర్ చెప్పేసరికి వాడు అది కూడా తీసేశాడు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇది తీసేసినాక ఏం చేశాడంటే, ఇంకా పరువు పోయి, ఇజ్జత్ పోయి, ఊర్లో ఉన్న కష్టం కదా. ఇప్పుడు ఒక అబ్బాయిగా ఉండి అది తీసేసినాక ఊర్లో కొంచెం సెటిల్ అవ్వడం కష్టం కదా. ఇక ఏం చేయాలని చెప్పి బుర్రకు పదును పెట్టి
ఈ ఊరు నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఆయన నిజంగానే ఈ ఊరు నుంచి అయితే 10 సంవత్సరాల క్రితం అఘోరి దేవుడు అని అయితే బయటకైతే పోవడం జరిగింది. అది వాస్తవమేనంట. అది అఘోరి దైవం ఎలా మైండ్ సెట్ ఎలా వచ్చిందంటే వాళ్ళ అమ్మగారికి, మీకు తెలిసే ఉంటుంది, మీరు గ్రామ ప్రజలకు అప్పుడు ఏమైతుందంటే దేవుడు పట్టడం, ఓగడం, దైవ భక్తి అని ఉంటుంది, మీకు తెలుసో తెలియదు. సో అలాగే వాళ్ళ అమ్మగారికి అలా జరిగేది అనమాట. సో వాడు అవి చూసుకుని వీడికి కూడా భక్తి ఉండేదంట. అలా అని చెప్పి నేను దేవుడు అవుతా, దైవం అవుతా అని చెప్పి అదే మైండ్ సెట్ ఉండడం వల్ల ఇంక ఎప్పుడైతే ఇలా జరిగిందో, సో ఊరు వదిలి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఆయన వెళ్ళిపోయాడంట. అది మాత్రం వాస్తవం. ఊరు నుంచి వదిలి వెళ్ళాడు కానీ అప్పుడప్పుడు వస్తా ఉండేవాడు. వీళ్ళకి కూడా తెలియదు వాడు అఘోరి అయ్యాడా, కాశ్మీర్ వెళ్ళాడా, కాశీ వెళ్ళాడా, అయోధ్య వెళ్ళాడా అని తెలియదు. కానీ ఊర్లో నుంచి అయితే 10 సంవత్సరాల ముందుగానే ఆయన ఈ ఊరు నుంచి బయటకి అయితే వెళ్ళడం జరిగింది. బయటికి వెళ్ళినాక అప్పుడప్పుడు ఇయర్లీ ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేవాడంట. ఎప్పుడు ఈ 10 సంవత్సరాల్లో లాస్ట్ 2 years నుంచి రావట్లేదు కానీ బిఫోర్ అయితే వచ్చేవాడు, అప్పుడప్పుడు ఇంట్లో ఉండేవాడు, కలిసేవాడు, వెళ్ళిపోయాడు. ఇంకా ఇదంతా జరిగినాక ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే ఈ వర్షిని పెళ్లి చేసుకోవడం, ఈ స్ట్రేట్ అంతా హాట్ టాపిక్ గా మారడం, అప్పుడు వీళ్ళు వింటోళ్ళకి వీడికి సంబంధాలు కట్ అయ్యాయి. అప్పటి వరకు వీళ్ళ ఇంటోళ్ళతో ఆయన మాట్లాడతాడు, వీళ్ళు మాట్లాడతారు, నాయన అంటే నాయన, కొడుకు అంటే కొడుకు అని మాట్లాడేవాడు. ఎప్పుడైతే హాట్ టాపిక్ గా మారిందో, వీడైతే ఎప్పుడైతే ఎదవ పనులు చేశాడో వాళ్ళ ఇంటోళ్ళకి కూడా వాడి మీద విరక్తి పుట్టింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, మీ వీడియోలో వాళ్ళ అమ్మగారు అంటారు, వాడికో దండం, వాడికో అవసరం, నా కొడుకే కాదు, వాడు చచ్చిపోయాడు అనుకుంటా, ఆడితో నాకు సంబంధమే లేదని చెప్పింది వాళ్ళ అమ్మగారు. వాడితో పాటు వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడే, వాళ్ళు కూడా ఉంటారంట. బట్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ ఎవరు లేరు, వాళ్ళ అమ్మగారు ఒక్కరే ఉన్నారు. నేను వచ్చేసరికి వాళ్ళ అమ్మగారితో మాట్లాడించే ప్రయత్నం చేశాను, మాట్లాడకపోయేసరికి వాళ్ళ అమ్మగారు చెప్పింది మీకు వివరిస్తున్నాను. అలాంటి నా కొడుక్కి ఆ దొంగ ఉండ, ఆ వర్షిని ఎలా అంటే, వాడి దగ్గర పైసలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, నాకు తినిపిస్తాడు, నాకు ఖర్చు పెడతాడు, నన్ను హుందాగా చూసుకుంటాడు అని చెప్పి ఆ బురద గుద్దై పెద్ద స్కెచ్ తో వాడితో వెళ్ళింది. కానీ వాళ్ళ ఇల్లు పరిస్థితి ఇలా ఉంది. ఫస్ట్, అరే శ్రీనివాస్ గా, మీ ఇంట్లో ఫస్ట్ చూసుకోరా, మీ అమ్మ నాన్నని చూడరా, మీ ఇల్లు చూడరా, మీ ఇల్లు ఇలా, మీ అమ్మ నాన్న ఇలా, నువ్వేమో దేశాన్ని బాగుపరుస్తా, దేశం మీద ఊరేగుతున్నావురా. ఎవడైనా ఫస్ట్ తనది తానది వాళ్ళది వాళ్ళు బాగు చేసుకుంటాడు. ఇప్పుడు నేనే ఉన్నాను, సమాజం మీద ముందు బయలుదేరే ముందు ఫస్ట్ నా ఊరు నా ఇల్లు క్లీన్ చేసుకున్నాక సమాజం దగ్గరికి బయలుదేరాలిరా. నువ్వేంద్రా బోస్డీకేగా, నేను సమాజాన్ని బాగుపరుస్తా, అన్యాయాన్ని అణిచేస్తా, ఆడదాన్ని ఏదైనా జరిగితే ఆపేస్తా, దేశాన్ని కాపాడేస్తా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతావు కదా బోస్డీకే 420గా. అరే ఫస్ట్ మీ ఇల్లు చూడు, మీ అమ్మగారిని చూడు. అరే మీ అమ్మ చెప్తుందిరా, నేను రోజంతా కష్టపడితే 300 వస్తాయిరా, కూలి చేసుకుని బతికే వాళ్ళం మేము, మాకేముంది అని అంటుందిరా మీ అమ్మగారు. నువ్వేమో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు, చెత్తనా కొడక, ఎంత దాచావరా, దాని కింద దీని కింద పెడుతున్నావురా ముష్టినా కొడక. ఫస్ట్ ఒకదాన్ని పెళ్లి చేసుకున్నావు, ఆ అమ్మాయి ఏమో ఇప్పుడు రోడ్డు మీద వచ్చి పడింది, ఇప్పుడు రెండో దానికి. అరే నీకు పెళ్లి అవసరం మారా, లేనోడు నువ్వేం చేసుకుంటారా, పెళ్లి చేసి నువ్వేం అమ్మాయిని సుఖ పెడతావురా. పెళ్లి చూస్తే ఎలా ఉంది, నువ్వు చూస్తే అలా ఉన్నావు. ఓ సొల్లు చెప్తావు కెమెరా ముందు, అలా ఆ ఛానల్లోకి ఈ ఛానల్లోకి వచ్చి నేను అది ఇల్లుది అని. ఇప్పుడు అరే నీకోసం చూద్దామని, నీకోసం తెలుసుకుందామని మీ ఊరు వచ్చాను రా. మీ ఊర్లో ఒకడు కూడా నీకోసం గొప్పగా చెప్పట్లేదు కదరా, పెద్ద బోస్డీకే అని చెప్తున్నారు రా దొంగనా కొడక. ఆ శ్రీనివాస్ గారి టాపిక్ వస్తే, వాడు అఘోరి కాదు, ఒక నార్మల్ మనిషే. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరిగి అది పోయిందో, సమాజంలో ఉండలేక తట్టుకోలేక దేవుడిని అయితే అఘోరిని అయితే అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఎవరైతే అఘోరీలు ఉంటారో, అఘోరీలకి సర్వెంట్స్ ఉంటారు కదా, అఘోరీలకు కూడా అప్పుడప్పుడు కావాలి, వాళ్ళు మనుషులే, వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి కావాల్సిన ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఫీడు పరిచయం ఏర్పరచుకుని వాళ్ళ దగ్గర ఉండేవాడు. కొద్ది రోజుల పాటు ఉన్నాడు, నేర్చుకుందాం, అఘోరిని అవుదాం అని చెప్పి మైండ్ సెట్తోనే వెళ్ళిండు, చేసిండు. కానీ అక్కడ వీడి సస్టైన్ అవ్వలేకపోయాడంట. అక్కడ అవ్వలేక, నేర్చుకోలేక, ఇబ్బంది పడి అక్కడ దండం బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక ఏం చేయాలో వీడికి అర్థం కాలే. చూస్తే ఇలా సమాజంలో బతకలేడు, ఊర్లోకి రాలేడు. ఇంకా వాడి డట్టి మైండ్ ఉపయోగించి వాడి బుర్రని ఎలా పొదను పెట్టాడో నాకైతే తెలియదు. ఈ కుగ్రామం నుంచి వచ్చి వాడి మైండ్ సెట్ ఎలా ఉందంటే అసలు జీనియస్, తోపులకి తోపులో ఉందాడు మైండ్ సెట్. అట్లా చేసి ఎక్కడికి పోయింది తెలుసా వీడంట, ముంబైలో అక్కల దగ్గరికి పోయిందంట. ఎవరు? మన అక్కలు, అనకూడదు, హిజ్రా అక్కలు ఉంటారు కదా, హిజ్రా అక్కలు మంచోళ్ళు. వాళ్ళకంటూ కొన్ని కమ్యూనిటీస్ ఉంటే, ఎవరైనా హిజ్రా అని వస్తే వాళ్ళ కమ్యూనిటీలో చేర్చుకొని వాళ్ళే ఒక తల్లిదండ్రులుగా, ఎవరైతే సీనియర్స్ ఉంటారో, మీకు తెలుసో తెలియదో సీనియర్స్ ఉంటారో, వాళ్ళు జూనియర్స్ ని అంటే వచ్చే వాళ్ళని ఆదరించి వాళ్ళకి అయ్యే డబ్బులన్నీ వాళ్ళే పెడతారు. పెడితే వీడు ఈ సలహా ఇవి తెలుసుకొని ఈ పిచ్చినా కొడుకు ముంబై వెళ్ళింది. ముంబై వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా లేదు, నేను ఇది అని చెప్పి ఆ కమ్యూనిటీలో చేరి, ఇవి ఉంటాయి కదా వృక్షోజనాలు, వాటిని వాళ్ళ డబ్బులతో పెట్టించుకున్నాడు. పక్క స్కెచ్ ఇది. అంటే ఒక అఘోరి దగ్గరికి వెళ్ళిండు, అఘోరి దగ్గర తాంత్ర విద్యలు నేర్చుకోలేకపోయి అక్కడ సస్టైన్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే
వాళ్ళు పిశాచులు, మూర్ఖులు. అఘోరుల కోసం మీకు తెలిసే ఉంటది, పెద్ద మూర్ఖులు వాళ్ళు. తంతారు, కొడతారు, ఎవరికి విద్యను అంత వేగంగా నేర్పించరు. అంటే నేర్పించరు వాళ్ళు. ఎక్కడైతే అంటే ఎవడైతే బాగా అణిగి వణిగి కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి సేవ చేస్తారో వాళ్ళకే నేర్పిస్తారు. వీడికి అంత సీన్ లేదు కదా. అక్కడ నేర్పించకపోయేసరికి అఘోరి అని చెప్పి తిరుగుదామని చెప్పి డబ్బులు లేవు వీడి దగ్గర. సో అందుకని చెప్పి అక్కల దగ్గరికి పోయి అక్కల దగ్గర అవి వాళ్ళ డబ్బులతో నేను ఇలా అని చెప్పి చేయించుకున్నాడు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళినాక వాళ్ళ కమ్యూనిటీలో 7 నెలల పాటు ఉన్నాడు. 7 నెలలు ఉన్నాక అక్కడ ఉండలేకపోయాడు. 7 నెలలు ఉండి ఉండలేకపోయినాక ఏం జరిగింది, ముంబై నుంచి మకం మార్చిండు. ఎక్కడికి? కాశీకి మార్చిండు. కాశీలో కొద్ది రోజుల పాటు ఉండి అక్కడ నార్త్లో నేను అఘోరిని దేవుడిని అని చెప్పి తిరిగిండు. తిరిగినాక ఏమైంది, అఘోరిని అంటే నమ్మాలి కదా. వృక్షజలాలు వచ్చినాయి, ఆడదల్లా గెటపేసిండు. అఘోరికి ముక్కు పొడక కావాలి. అలానే కొన్ని సంవత్సరాల పాటు జుట్టుంది అంటే తపస్సు చేశానని చెప్పి జుట్టు ఉండాలి. వాటి కోసం ఏం చేసిండు, ఈ డబ్బులు అక్కడ ఇక్కడ గడించి ముక్కు పొడక పెట్టుకున్నాడు. అలాగే ఇది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ హెయిర్ కూడా ఎక్కువ హెయిర్ ఉండేటట్టు అలా పండినట్టు చేసినట్టు వాడి హెయిర్ కి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. వాళ్ళు అంటే చెప్పేది వాళ్ళ ఊరు వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్న వాస్తవాలు ఇవి. తీసుకున్నాక ఏం చేసిండు, అప్పుడు ఊర్లోకి రావడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ కొమర వెళ్ళొచ్చిండు. అక్కడ తుడతాడు చేసిండు, నేను అది ఇదని. దాని తర్వాత ఎక్కడికి వచ్చిండు, సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చిండు. అక్కడ ఈ మీడియా కంట పడిండు. ఎప్పుడైతే ఇప్పి తిరగడం, నేను దేవుడిని కాపాడుతా, దేవుడిని చేస్తే ఊరుకో అని చెప్పి అక్కడ ఎలక్ట్రానిక్ మీడియా వైపు పడి సోషల్ మీడియా అంతా హల్జల్ చేసిండు. ఇంకా మనం తెలుసు కదా, గుడ్డోలం ఏది చూస్తే అదే రైట్. మనం అంటే మన మీడియా ఛానళ్ళు, మన తెలుగు రాష్ట్ర ప్రజలు మనం ఖాళీగా ఉంటామయ్యా. ఏది జరిగినా దాన్ని ట్రెండ్ చేస్తాం. చిన్న అంటే పనికిరానిది నా అన్వేషణ చెప్పినట్టు ఆ జపాన్ కొనుక్కుంటే చైనాలో నుంచి పనిచేస్తుంటే అది చెయ్యం మనం. ఏది జరుగుతుందా దానికి రేట్ చేద్దామా, ఆడి చూద్దాం వీటి చేద్దాం, అలాంటి టైప్ అనమాట. పనికిరానిది కూడా మనం చూసి ఆడేదో తోపు అని చెప్పి, అంటే నాకు చూడగానే వాడు పెద్ద వేస్ట్ ఎదవ వరస్ట్ గాడు, వాడు అసలు అఘోరి కాదని చెప్పి నేను అనుకున్నా. మీరు ఎంతమంది అనుకున్నా నాకైతే తెలీదు. వాడు చూడగానే కనిపిస్తుంది. అలాంటి నా కొడుకుని మనం స్టేట్ అంతా హాట్ టాపిక్ చేసాం. దాని తర్వాత ఏం చేసిండు, ఈ పిచ్చనా కొడుకు ఆ స్టేటు ఈ స్టేటు ఆ గూడు అని చెప్పి 2 రాష్ట్రాలు హల్జల్ చేసిండు. హల్జల్ చేసేసినాక లాస్ట్ లో ఎక్కడ ఆంధ్ర పోలీసులు మంగళగిరిలో ఒక దగ్గర ఇష్యూ చేస్తే ఇప్పుకొని తిరిగిండు, పెట్రోల్ పోసుకుంటే చచ్చిపోతానని చెప్పి. అక్కడ వచ్చిన అమ్మాయిని ఎస్కాట్ గా వాడుకున్నారనమాట. అంటే వాడిని ఇంటికి తీసుకెళ్లి లేకపోతే కారు మీద అవతల రాష్ట్రానికి పంపించడానికి వర్షిణి అనే అమ్మాయిని వాడుకున్నారు. అక్కడ ఏం జరిగింది, వర్షిణి అమ్మాయి ఎందుకు వచ్చింది, వీడు గొడవ చేస్తే పక్క స్టేట్ కి అంటే ఇటు ఆంధ్ర బోర్డర్ నుంచి తెలంగాణ బోర్డర్ పంపించడానికి సాయం చేయడానికి వచ్చింది. ఎవరికి? పోలీసు వాళ్ళకి. కానీ అక్కడ సాయం చేసేటప్పుడు వాడికి దీనికి పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది అంటే, ఇది ఎలా అంటే మీకు ఎలా తెలుస్తుందంటే, మీరు వర్షిణి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ రీల్లో హాయ్ ఫ్రెండ్స్, నా పక్కన ఎవరో కాదు మీన్స్ అఘోరి మాత ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అని చెప్పి ఒక వీడియో చేస్తుంది. సో అక్కడ వాళ్ళిద్దరికి ఏర్పడిన బంధం ఇప్పుడు లవ్ అంట, పెళ్ళంట. చూసారా అసలు ఎంత వరస్ట్ అంటే ఎంత గుడ్డి తెలుసా. వీడి ఎదవ అంటే అది ఇంకా పెద్ద ఎదవ. ఎలా అంటే కన్నులు దోచి అంటే సినిమా ఉంది కదా, దానికి మించి ట్విస్టుల మీద ట్విస్టులు అంట. వీడి నెంబర్ 1 అయితే అది నెంబర్ 2 అనమాట. వీడికి మించి అది. వీళ్ళు చూస్తే పేద కుటుంబం, ఇది డబ్బులకు అలవాటు పడి బయట బిందాస్కి అలవాటు పడింది. సో వాళ్ళ ఫ్యామిలీ దీన్ని అంతగా ఇవ్వలేకపోవడం, బిందాస్ కి అలవాటు పడడం వల్ల వాళ్ళ ఫ్యామిలీని పోషించలేకపోతున్నారు. సరిగ్గా దీనికి కావాల్సిన ఇవ్వలేకపోయేసరికి వాడు ఇచ్చేసరికి ఎప్పుడైతే బీటెక్ కాలేజ్ ఫీజు కట్టాడు, దానికి బట్టలు కొని ఇచ్చాడు, కొంచెం మంచిగా చూసుకున్నాడు. ఎప్పుడైతే పరిచయం 10 రోజుల పరిచయంలో ఇంకా వాడి మీద మోజు పుట్టి వాడి దగ్గర వాడుకుందామని చెప్పి ఇంకా వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అలాంటిది వర్షిణి. వర్షిణి ఇంటినే చక్కగా కట్టలేకపోయాడు, పేరెంట్స్ నే చక్కగా పోషించలేకపోయినాడు. నిన్నెలా పోషిస్తాడే? నువ్వేలా నమ్మి సచ్చావే? ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది నువ్వెంత బద్మాష్ అయిపోయావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బయటపడు, జరిగిందని. ఇంకా వాడి దగ్గరే ఉన్నావు అనుకో వరస్ట్ అయిపోతావు. ఆల్రెడీ వరస్ట్ అయిపోయావు, కానీ ఇంకా జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. వాడు అలాంటి బద్మాష్ గాడు, వాడి కోసం ఫస్ట్ తెలుసుకో. అరే శ్రీనివాస్ గా ఇప్పటికైనా మారురా, ఎన్ని రోజులు రా, ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తాను, నేను అఘోరిని, నేను దేవుడిని, నాకు అతీత శక్తులు ఉన్నాయి, నేను వాళ్ళని కాపాడుతా వీళ్ళని కాపాడుతా. ఇప్పటికైనా మీ ఇంటి ఫస్ట్ నువ్వు కాపాడుకోరా, మీ ఇంటిని నువ్వు చక్కగా చేసుకోరా. అయ్యా మీరు చూసినట్టయితే ఈ ఊరికి చక్కగా సిగ్నల్స్ లేవు, సరిగ్గా రోడ్డు కూడా లేదు. ఈ ఊరు బెల్లంపల్లి నుండి సుమారుగా 33 కిలోమీటర్లు ఉంది దూరం. నేను చూసినట్టయితే వాళ్ళ ఇల్లు ఇది, పెంకిలి ఇల్లు, ద్వారాలు లేవు,
ద్వారబంధాలు లేవు, తలుపులు లేవు. చూడొచ్చు మీరు.